అగ్ని పునీత అని రుజువైన తర్వాత కూడా మళ్ళీ అడవులకు ఎందుకు పంపాడు రాముడు తెలియజేయగలరు అని అడుగుతున్నాను. రాముడు పట్టాభిషిక్తుడు కాకముందు శ్రీరాముడు, సీతారాముడు. పట్టాభిషిక్తుడు అయిన తర్వాత రాజారాముడు. సీతారాముడికి ఉండేటటువంటి కర్తవ్యం వేరు, రాజారాముడికి ఉండే కర్తవ్యం వేరు. ఒకరు ఒక పదవిలో ఉన్నారు అంటే ఆ పదవికి న్యాయం చేయాలి. వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు తన కర్తవ్య నిర్వహణలో అడ్డు రాకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది వారికి నిర్దేశం చేయడానికే పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం అంటే సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేస్తారు. అభిషేకం అంటే ఏమిటి? సేచనం అంటే నీళ్లు చల్లటం, అభిషేకం అంటే బాగా మంత్రపూతంగా చల్లడం. పట్టాభిషేకం అంటే పట్టం కడుతూ చేసేటటువంటి నీళ్లు చల్లటం. అంటే మనం మామూలుగా స్నానం చేస్తే ఒంటికి ఉన్నటువంటి మకిలి పోతుంది. అభిషేకం చేసేటప్పుడు మంత్రపూతంగా చేస్తాం గనక దానికి ఒక పవిత్రత ఆపాదించబడుతుంది. సింహాసనం మీద కూర్చోపెట్టి చేసేది మనం నీళ్లు పోసుకుంటే దాని అభిషేకం మనమే. దేవుడికి చేస్తే అభిషేకం అంటున్నామే అంటే పవిత్రమైనటువంటి దానికి పోసేటటువంటి నీటిని అభిషేకం అంటాం. సింహాసనం మీద కూర్చోబెట్టి చేసేటప్పుడు పట్టాభిషేకం అంటున్నామంటే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని దైవంగా భావించి ఒక పదవిని అతడికి అప్పజెప్పి వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలన్నింటినీ కడిగి పడేశాం. కనుక వ్యక్తిగతంగా రాముడికి ఉన్న ఇష్టం కానీ అభిప్రాయం కానీ ఇవేవి అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడ ఉన్నది ఒక రాజు అంతే. అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ప్రజా సంక్షేమం. రాముడు రాజ్యపాలన ఎట్లా చేశాడు? దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఉపాసన చేశాడు. రాజ్యాన్ని పాలన చేయలా, ఉపాసన చేశాడు. రాజ్యాన్ని ఒక దేవతా స్వరూపంగా భావించి ఆ రాజ్యపాలన చేయడం అన్నది ఒక ఉపాసనగా, ఒక పూజగా, ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చేశాడు. కానీ దానివల్ల తాను ఎటువంటి దాని నుండి తాను ఏది మేలు పొందాలని కానీ తన వ్యక్తిగతంగా దాన్ని ఉపయోగించుకోవాలని కానీ అనుకోలేదు. అక్కడ రాముడు లేడు. అసలు రాముడు అనబడేటటువంటి మనిషి లేడు. ఎందుకంటే రాముడు మనిషిగానే ఉన్నాడు. నేను ఏమని చెప్పాడు ఆయన? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను దశరథాత్మజుడైనటువంటి రాముణ్ణి మాత్రమే, మనిషిని మాత్రమే, మానుషం మన్యే అన్నాడు. మనిషిని మాత్రమే అన్నాడు. అది మనిషిగా ఎప్పుడు చెప్పాడు ఈ మాట? అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు చెప్పాడు. పట్టాభిషేకం అయిన తర్వాత మనిషో కాదో మనకి తెలియదు, కానీ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు రాజు మాత్రమే. రాజు యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా పరిపాలన చేశాడు. ఇది పరిపాలకులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తాను సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఏదైనా న్యాయ విచారణ జరుగుతూ ఉంటే అందులో ముద్దాయి తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఒకే రకమైనటువంటి శిక్ష వేయడం అన్నది వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యం. అట్లా లేకపోతే సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారం ఉండదు. ఎప్పుడైతే రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా, ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారట రాముడు ఇంత మంచివాడే కానీ, గొప్పవాడే కానీ, ధర్మాత్ముడే కానీ ఈ కానీ దగ్గర వచ్చింది. ఏమిటా కానీ? సీత విషయంలో కొద్దిగా బలహీనుడు. సీత అనే విషయం వచ్చేటప్పటికల్లా ఆయనకున్న ధర్మము అవన్నీ కాస్త పక్కకెడతాయి, కొంచెం మెత్తబడతాడు అనుకున్నారట. రాజు అయినటువంటి వాడికి ఈ బలహీనత ఉండరాదు. రాజులో ఉన్న బలహీనత రాజ్యానికి చెంపపెట్టు, దెబ్బ తగులుతుంది. ఎప్పుడైతే శత్రువులు ఈ దేశాన్ని గెలవాలనుకుంటారో అప్పుడు రాజు యొక్క బలహీనతను ఉపయోగించుకుంటారు. ఏం చేయక్కర్లేదండి, సీతను ఎత్తుకుపోదాం, సీతను ఎత్తుకుపోయి రాజ్యం మాకు ఇస్తావా, నీకు సీతని ఇస్తాము అంటే రాముడు సీత కోసం రాజ్యాన్ని వదిలేస్తాడు. చాలు కదా, రాజ్యాన్ని గెలవడానికి ఎంత తేలికైనటువంటి పద్ధతి అని అనుకుంటారు.
అందువల్ల సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడికి ఎటువంటి బలహీనత ఉండకూడదు, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు, తన వాళ్ళు నా బంధువులు అనేటటువంటి ప్రేమాభిమానం ఉండకూడదు. సింహాసనం మీద కూర్చునేసరికి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజుకు బలహీనత అన్నది ఉంటే రాజ్యానికి అది దెబ్బ తగులుతుంది గనక రాజ్యక్షేమం దృష్ట్యా నాకు ఆ బలహీనత లేదు అని నిరూపించుకోవాలి. ఆ బలహీనత లేదు అని నిరూపించుకోవడానికి సీతాదేవిని అరణ్యానికి పంపించాడు. పంపించినప్పుడు సీత మీద రాముడికి ఎంత ప్రేమ ఉందో ఇక్కడ గమనించాలండి. ఎక్కడికి పంపించాడు? గంగానదీ తీరంలో వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిరమ్మని పంపించాడు. ఎందుకు అంటే వాల్మీకి దశరథుడు మంచి మిత్రులు. దశరథుడి మిత్రులు ఆ రోజుల్లో ఎలా ఉండేవారంటే జటాయు ఎంత రక్షించాడు సీతాదేవిని, ప్రాణాన్ని ఒడ్డి మరీ రక్షించాడు. వాల్మీకి కూడా అంత ప్రేమగానే చూసుకుంటాడు సీతని. ఆయనకి తెలియదా? భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు సీత పవిత్రురాలు అని అర్థం చేసుకోలేడా? అట్లా అర్థం చేసుకుని సీతాదేవిని దశరథుడు చూసుకున్నంత ముద్దుగా ప్రేమగా చూసుకుంటాడు. కనుక అక్కడ వదిలి రమ్మన్నాడు కానీ మరో చోట వదిలి రమ్మని లేదండి. మరి రాముడికి సీత మీద ప్రేమ ఉన్నదనాలా లేదనాలా? రాజు సీతారాముడు ఏం చేశాడు అంటే రాజారాముడు సీతను అరణ్యానికి పంపించిన తర్వాత రాజారాముడు 3 రోజులు అంతఃపురంలో నుంచి బయటికి రాలేదట. నిద్ర లేదు, ఆహారం లేదు, అలా కుంగిపోయాట. సీత బాధపడింది, రాముడు కూడా అంతకన్నా ఎక్కువే బాధపడ్డాడు. రాముడు బాధపడిన సంగతి ఈ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి రామాయణం చదివితే అర్థమయ్యేది కదా. అర్థం ఎందుకు కాలేదంటే రామాయణం చదవలేదు కనుక. రాముడిని తిట్టడం అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమం పెట్టుకున్నటువంటి వారు ఇలాంటి విషయాలు లోకంలో ప్రచారం చేశారు గనక ఇది మాత్రమే తెలిసింది. రాముడు తలుపు తీసి బయటకు రాకపోతే 4వ నాడు లక్ష్మణుడు వెళ్ళి, అన్నా రాజు ప్రతిరోజు ప్రజలకు కనపడాలి కదా, నువ్వు 3 రోజులుగా ప్రజలను చూడ్డానికి బయటికి రాలేదు, రావాల్సింది అంటే అప్పుడు రాముడు సంతోషంగా తమ్ముడంటే ఇలా ఉండాలి, కర్తవ్య బోధ చేశావు నాకు అని చెప్పి, నువ్వెవరివి నాకు చెప్పడానికి అనలేదండోయ్, కర్తవ్య బోధ చేశావని సంతోషించి